కొమురంపులి, తీన్మార్, పంజా ఇలా వరుసగా ఒకదాని తరువాత ఒకటి అభిమానులను నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనువంతైనా తగ్గలేదు. తెలుగు ప్రజలు ఒక్కసారి నమ్మితే వారిని తమ గుండెల్లో మోస్తారు అన్నదానికి ఇదొక ఉదాహరణ. కొమురంపులి షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న సమయంలో ఒకసారి రాత్రి షూటింగ్ పూర్తి చేసుకొని ఎవరి దారిలో వారు తమ తమ వాహనాలలో బయలుదేరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తన కారులో బయలుదేరి వెళ్తుండగా కొందరు లేడీ జూనియర్ ఆర్టిస్టులు నడుచుకుంటూ కృష్ణానగర్ వైపు వెళ్తూ కనిపించారు. వారిని చూసిన పవన్ కళ్యాణ్ గారు కారు ఆపి, "ఏంటి నడిచి వెళ్తున్నారు? మీకు వెహికల్స్ ఏర్పాటు చేయలేదా?" అని అడిగారట. దానికి వారు, "లేదు సార్, మేము రోజు ఇలాగే వెళ్తాం. జూనియర్స్ మీ కదా, మాకు వెహికల్స్ ఏర్పాటు చేయరు సార్" అని చెప్పారట. అప్పుడు పవన్ కళ్యాణ్, "సరే రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, కార్ ఎక్కండి" అన్నారట. దానికి వారు, "పర్వాలేదు సార్, మాకు అలవాటే, మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాము" అన్నారట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, "మీరు కారు ఎక్కుతారా లేక నన్నే మీతో నడవమంటారా" అని అన్నారట. దాంతో వారు కారు ఎక్కగా వారిని డ్రాప్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారట. తర్వాత రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ జూనియర్ ఆర్టిస్టుల ఏజెంట్ ఎవరో తెలుసుకొని అతనిని పిలిపించి, "జూనియర్ ఆర్టిస్టులకి వెహికల్స్ ఎందుకు పెట్టలేదు" అని అడిగారట. దానికి ఏజెంట్, "జూనియర్స్కి వెహికల్స్ పెట్టము సార్, వారు నడిచే వెళ్తారు, దగ్గరే కదా, అయినా వారికి అలవాటే" అన్నారట. దానితో పవన్ కళ్యాణ్ గారు ఆ ఏజెంట్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, మరోసారి ఇలా జరిగితే బాగోదని, జూనియర్స్ని ఇంకెప్పుడు నడిపించకూడదు, పాపం ఆడవారు, ఆ రాత్రి సమయంలో వారికి ఏదైనా జరిగితే వారి కుటుంబానికి వారిని నువ్వు తిరిగి ఇవ్వగలవా? వారి మీద నువ్వు సంపాదిస్తున్నావు కదా, వారి కోసం ఖర్చు చేయడంలో తప్పేముంది, మరలా ఇది రిపీట్ అవ్వకూడదు అని గట్టి వార్నింగ్ ఇచ్చి పంపారట. ఈ విధంగానే మరోసారి సెట్లో లైట్ మెన్స్ చాలా నీరసంగా పనిచేయడం గమనించిన పవన్ కళ్యాణ్ గారు, "ఏంటి అంత నీరసంగా ఉన్నారు" అని అడిగారట. దానికి లైట్ మెన్స్, "భోజనం అయిపోయిందట సార్, మేనేజర్ గారు తెప్పిస్తున్నారు" అని చెప్పారట. దానికి పవన్ కళ్యాణ్ గారు వెంటనే మేనేజర్ని పిలిపించి వెంటనే భోజనం తెప్పించమని, వారందరూ భోజనం చేశాక మాత్రమే 1 గంట తరువాత షూటింగ్ స్టార్ట్ చేయమని, ఇంకెప్పుడు అలా జరగకూడదని, అందరూ తిన్న తరువాత మాత్రమే పని మొదలవ్వాలని చెప్పారట. ఇటువంటి విషయాలు అందరూ హీరోలు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ సినిమాలో హీరోయిజం వలన మాత్రమే రాలేదు, అతనికి ఉన్న గొప్ప వ్యక్తిత్వం వలన కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సెట్లో ఉంటే అతను ఏమి తింటే మిగతా వారు కూడా అదే తింటారట. మిగతా వారు ఏమి తింటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే తింటారట. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఇటువంటి సగుణాలు, గొప్ప వ్యక్తిత్వం, మంచి మనసు అన్నీ కలిసి ఆయనకి అంతటి క్రేజ్ సంపాదించి పెట్టాయి.